కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూపో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? ఈ ప్రకృతిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు. నువ్వు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తున్నదే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండి పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు చెదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగు లేక వచ్చాయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. మళ్ళీ చెప్తున్నా, నీకే మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంధీవి నుండి దూసుకొచ్చే అస్త్రాలు.